హాయ్ హలో నమస్తే N2 న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనం మెదక్లో ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నీల మధు నామినేషన్ ప్రక్రియ ఉంది ఈరోజు. సో కార్యకర్తలందరూ బయలుదేరి నామినేషన్ ప్రక్రియకి. సో అడుగుదాం, ఇంతకుముందు కొన్ని రోజుల కింద కేసీఆర్ కూడా చాలా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కాంగ్రెస్ మీద చాలా విమర్శలు చేయడం జరిగింది. సో దానికి వీళ్ళు ఏ విధంగా ఆన్సర్ ఇస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క సెగ్మెంట్లో, మెదక్ సెగ్మెంట్లో ఏ అభ్యర్థి బలమైన అభ్యర్థి ఎవరు వస్తారు అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము గజ్వేల్ నియోజకవర్గం నుంచి వచ్చామండి. మా మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ నీలం మధు గారి నామినేషన్ కార్యక్రమం పాల్గొంటున్నాము. మా మెదక్ ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని మేము 5 లక్షల మేయటో గెలవబోతున్నాం. కేసీఆర్ గారు కలలు అంటున్నట్టు, కేటీఆర్ గారు కలలు అంటున్నట్టు ఈ మెదక్ అడ్డ ఎప్పుడు కూడా కాంగ్రెస్, గతంలో ఎప్పుడు చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిన చరిత్రలున్నాయి. ఇదే మెదక్ లోక్సభ స్థానం నుంచి ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ కూడా గెలిచి ప్రధానమంత్రి అయిన రోజులు ఉన్నాయి. వాళ్ళు అనుకున్నారు గతంలో ఎప్పుడు మెదక్లో కాంగ్రెస్ ఉండదు, టీఆర్ఎస్ హవా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు, మేము చరిత్ర తిరిగి రాస్తాం. మెదక్ పార్లమెంటే కాకుండా జైరాబాద్ పార్లమెంటుతో పాటు రాష్ట్రంలో 14 సెగ్మెంట్లు, 14 పార్లమెంట్ స్థానాలు అత్యధిక మేయార్తో గెలిచి పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో గెలవడమే కాకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఏ శక్తులు అడ్డుకోలేవు. ఇప్పుడు ఇక్కడ వెంకటరామరెడ్డి అదేవిధంగా రఘునందనరావు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు అనేది విషయం. రఘునందనరావు ఒక మతతత్వం పేరు చెప్పి ఓట్లాడుతున్నారండి, అదంతా ప్రజలందరూ తెలుసు. వెంకటరామరెడ్డి గారు చేసిన దారుణాలు మెదక్ జిల్లా మొత్తం తెలుసు. ఒక కలెక్టర్ అయి ఉండి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ₹1 కోటి పెట్టి నేను ఫంక్షన్లు కట్టిస్తానని చెప్పి హామీలు ఇవ్వడం ఎంతవరకు సమాజం మీకు తెలియదు. ఒక కలెక్టర్ స్థాయి ఏందండి, కలెక్టర్ స్థాయి ఉద్యోగం ఎంతో, ఆయన జీతం ఎంతో ప్రజలందరూ తెలుసు. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఫంక్షన్లు కట్టించి ఉచిత విద్య అందిస్తుంటే ఆయన ఏ వారి దండుకున్నాడో మనం మీకు తెలుసు. హైదరాబాద్లో గతంలో రాజ్పుష్ప కన్స్ట్రక్షన్ పేరుతోటి 100 కోట్ల ఎకరం చొప్పున ఎకరాలు ఉన్న కలెక్టర్ వెంకటరామరెడ్డి ప్రజల డబ్బును సంపాదించి మా మల్లన్న సాగర్, మా కొండపోజం సాగర్లో రైతులను ముంచి ఆ డబ్బులతో డబ్బులు సంపాదించి ఆ డబ్బులని ఓట్లు ఖర్చు పెట్టి ఓట్లు సంపాదించడం చూస్తుండు. అది జరగదు. మా రైతుల ఉసురుదల్లి కలెక్టర్ వెంకటరామరెడ్డి 3వ స్థానంకి వెళ్ళిపోతాడు. అది జరగని పని. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ నీలం మధు 5 లక్షల మెజార్టీ పైచలు గెలుస్తామని చెప్పి మేము చేస్తున్నాం. ఈ గెలుపును సోనియా గాంధీకి అంకితం ఇస్తాం. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది విజయయాత్ర. ఈ తెలంగాణ మీద గడ్డ నుంచే ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది. ఈ గాలిని ఎవరు ఆపలేరని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్. ఇక్కడ ఇప్పుడు దేశంలో కూడా మోడీ హవా నడుస్తుంది. మేము రామ మందిర్ కట్టించినాము. ఈరోజు అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం నడుస్తుంది. సో ఏమంటారు మీరు? అది వాళ్ళ నినాదం అండి. రాముని మేము కూడా అందరం పూజిస్తాం. రాముడు ఏ ఒక పార్టీకి అతీతం కాదు, వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు. రాముడు అందరికి దేవుడే. మేము కూడా అందరం పూజిస్తాం. రాముని పూజిస్తాం, అల్లాని పూజిస్తాం, యేసుని కూడా ప్రార్థిస్తాం. ఒక పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ఒక దేవుని పేరు చెప్పి పార్టీ ఓట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ నిదానంతో ముందుకు పోతున్నారు. కానీ మిగతా ప్రజలందరూ గమనిస్తున్నారు. అది రామ మందిరం కట్టడం వరకే తప్ప అది వాళ్ళొకరు కట్టింది కాదు. 400 సీట్లు వస్తాయంట. అది వాళ్ళు అనుకుంటారండి. వాళ్ళు అనుకున్నది 400 సీట్లు వస్తే వాళ్ళు అనుకుంటారు. కానీ మేము 400 పైచలు గెలుస్తామని మేము అనుకుంటున్నాం కదా. మా కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలోకి వస్తాం, ఇండియా కూటమి అధికారంలోకి వస్తాం మేము అనుకుంటున్నాం. వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ 10 ఏళ్ళు వెళ్ళి దేశానికి ఏం చేసిన ప్రధానమంత్రి అనేది, మోడీ ఏం చేసిన అనేది ప్రజలందరూ గమనించారు. ఈసారి ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి విశ్వాసం మా అందరికీ ఉన్నది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రపంచం చూస్తే కనబడతలేదా? ఈ లోకల్లో రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చాము, తెలంగాణ ఎలక్షన్లు వచ్చే ముందు అందరూ ఏమన్నారు, 3ోసారి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ లేదు, బీజేపీ అనుకున్నారు. కానీ అనూహ్య ఫలితాలతోటి టీఆర్ఎస్ దెబ్బతిన్నది. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ కూడా 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇక నుంచి గెలిపే లక్ష్యంగా మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. 10 ఏళ్లతో ఈ బీజేపీ పాలన చూసి ప్రజలందరూ విసిగిపోయినారు. ఎక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది, ఎక్కడ దేశం ఏం అభివృద్ధి చెందలేదు. ఓన్లీ ఆదాని అంబానీ బాగుపడరు తప్ప పేద ప్రజలకు ఇప్పుడు కాదు, గత 100 సంవత్సరాల నుంచి కూడా పేదల పక్షాన కొట్లాడింది. ఇందిరమ్మ ఇండ్ల కాడి నుంచి మొదలు పెడితే ఇవాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే పేదలకు న్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పథకాలు అందినాయి. ఆ పథకాల ఫలాలే ఈనాడు ప్రజలు మళ్ళీ తిరిగి చూస్తారు. మళ్ళీ ఆ పథకాలు మళ్ళీ మొదలవుతాయి. ఇప్పుడు మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజలకు 5 లక్షల రూపాయలతోటి ఇండ్లు కట్టించే కార్యక్రమమే కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు పెట్టడమే కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాము, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఉంది. మళ్ళీ మొన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి ఇట్లాంటి పథకాలతో మేము ప్రజలలో పోతున్న ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక పార్లమెంట్ స్థానాలుగా కట్టబెడతానని ఆ విశ్వాసం. సో కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చిందని కేసీఆర్ గారి, బీఆర్ఎస్ గారి, మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాదన. ఇప్పుడు మీకు తెలియదు కాదండి, కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఎప్పుడైనా జనవరి ఫిబ్రవరిలో వర్షాకాలం వస్తుంది అనేది వాళ్ళ అవివేకం కాకపోతే ఇంకేమున్నది. ఆ డ్యాంలో నీళ్లు ఉంటాయి, మొత్తం డ్యామ్ కొట్టుకపోతుందని చెప్పి వాళ్ళే నీళ్ళు వదిలిరు.
వాళ్ళే కదా నీళ్ళు ఖాళీ చేసింది. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చేటప్పుడు కాంగ్రెస్ వచ్చేప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ చూడి ఇలా వనరుడు ఎట్లా సహకరించిన వాతావరణం ఎట్లా చల్లబడింది తెలుసలేదా మీకు? ఒకవేళ కారణం ఇప్పుడు కాలం అదిక్కు లేదనుకోండి, ఇలా ఎంత ఎండ ఉండాలి? యాక్చువల్ మెదక్లో అత్యధికంగా 38-40 డిగ్రీ ఎండకు బదులు ఇవాళ ఎట్లుందండి 26-27 డిగ్రీ ఎండు ఉంది. అంటే దేవుడు మా వైపు ఉన్నట్టే కదా, దీవిస్తున్నట్టే లెక్క కదా. అది కాంగ్రెస్ కరువు కాదు. కాంగ్రెస్ వచ్చి 100 రోజులు అయింది. 100 రోజుల కాంగ్రెస్ కరువు అంటాడటం టీఆర్ఎస్ పార్టీ వల్ల అవివేకం. అట్లాంటిది ఏం లేదు. అత్యధిక వర్షాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో వర్ణదేవుడు జైన్ అయిండు. పాడి పంటలను రైతులకు కన్నీరు పెట్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. ఎక్కడండి రైతులకు? ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం 92% రైతులకు ఇలా నిధులు రుణమాఫీ 92% ఆల్రెడీ రైతులకు రైతు బంధు పడ్డది. ఎవరికి 10 ఎకరాల పైచీలు భూస్వాములు ఎవరైతే రాళ్ళు రప్పలు గుట్టల పేరు మీ బినామీ పేరుతో ఎవరైతే తీసుకురో వాళ్ళకి మాత్రమే వేయలేదు రైతు బంధు. మిగతా చిన్నకారు రైతులందరికీ 5 ఎకరాల లోపు అందరికీ వాళ్ళందరికీ ఇంకో విమర్శ చేస్తలేరు. ఎవరైతే భూస్వాములు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఇంతకాలం 100 ఎకరాలు 50 ఎకరాలకు ఎవరైతే రైతు బంధు తీసుకురో వాళ్ళే వాదన చేస్తారు తప్ప మరి చిన్న సన్నకారు రైతులు ఎందుకో మాకు రైతు బంధు వాళ్ళని ఎక్కడ విమర్శలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతులు వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళ వాదన. మీరేమంటారు? మా కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ పథకాలతో రాజీవ్ గాంధీ 2500 భారత్ జోడో యాత్రలు ఏవైతే హామీలు ఇచ్చిండో అదే హామీలు అమలు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది. ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మొత్తం ఖచ్చితంగా అమలు పరుస్తుంది. ఇప్పుడు మీకు అందరూ తెలుసు ఎలక్షన్ కోడ్ కారణంగా రైతు బందే కావచ్చు మిగతా కొన్ని పథకాలు ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ అడ్డు చూస్తుంది కనుక అది మీ అందరూ తెలుసు. మొన్ననే ఇంతవరకు ఎప్పటి వరకు కూడా మొన్న వడగళ్ళ వానకు వస్తే ఎవరైనా వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. అలాగే ఇప్పుడు ఇలా 15,000 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు రైతుల ఖాతాలో పడబోతుంది. వడగల నష్టం పైసలు కూడా రైతు ఖాతాలో జమ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను ఆగేది లేదు, ఇక ఉద్యమం సురు చేస్తాను కేసీఆర్ గారు మొన్న కరీంనగర్ రైతుల దగ్గర అనడం జరిగింది. ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఆయన ముసలి కన్నీరు కాస్తుండే కేసీఆర్ గారు. ఆయన గత్యంతరం లేదు. ఇన్నాళ్ళు కానరాని రైతులు, ఇన్నాళ్ళు కానరాని ఉద్యమకారులు, ఇన్నాళ్ళు కానరాని రైతులు ఏ పాపనని ఒక్కనడన ఏ రైతుల పక్షాన పోయి గతంలో రాళ్ళవానలు వచ్చినాయి, కరువు వచ్చింది, ఎప్పుడైనా పోయి రైతులను పరామర్శించిన కేసీఆర్ గారు ఇవాళ విధి లేక ఇవాళ మళ్ళీ రైతులను ఎత్తుకొని పాట పాడుతుంది తప్ప రైతులందరూ చూస్తున్నారు. ఆయన ముసలి కన్నీరు కాస్తుంది తప్ప ఆయనను ఎవరు ఆదరించరు. ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు. ఆయన ఇంకా ఏం పని చేయడు. ఆయన కొడుకు బిడ్డ స్కామ్ చేసి జైల్లో ఉన్నది. కొడుకు ఏం చేసినా ప్రజలందరూ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇరుక్కొని ఎందరో సంసారాల్లో చిచ్చు పెట్టిన కేటీఆర్ వీళ్ళ కుటుంబం మొత్తం అక్రమాలు అన్యాయాలే తప్ప ప్రజలకైనా ఉద్యమం పేరు పెట్టి పబ్బం గడుపురు తప్ప ప్రజలకు ఎప్పుడూ వాళ్ళు న్యాయం చేయలేదు. నిధులు నియామకాల పేరుతోటి అధికారంలో వచ్చారు. ఓన్లీ కేవలం వాళ్ళ కుటుంబంలోనే నీళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చినాయి, నిధులు వాళ్ళ కుటుంబానికి వచ్చినాయి, నియామకాలు వాళ్ళ కుటుంబంలో అందరికి పదవులు వచ్చినాయి తప్ప ఎక్కడ ఎవరికి కానీ న్యాయం జరిగిందా? అట్లా న్యాయం జరుగుంటే ఇలా వాళ్ళ పార్టీ నుంచి ఎందుకు వలస పెడుతున్నారు? ఎవరికి స్వేచ్ఛ లేకుండే మీరు గమనిస్తున్నారు. ఇంతవరకు ఈ చరిత్రలో ఎవరైనా మా బీసీలకు టికెట్ ఇచ్చిన పాపాన పోయిందా? ఇవాళ మా గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద మొదటిసారి బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి రేపు గెలిపించబోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాల సమన్వయం 20 ఎమ్మెల్యేలు నా ఎంట ఉన్నారు. ఇప్పుడు పిలిస్తే వస్తానని కేసీఆర్ గారు నిన్న మాట అనడం జరిగింది. ఎట్లా అంటే మేము ఒకటి చెప్తామండి, ఈ ఎలక్షన్ తర్వాత ఆయన వెనకాల 20 ఉంటారా 2 ఉంటారా అనేది ఆయన ఆలోచించుకోవాలి తప్ప మరి ఇప్పటికైనా మా అన్న ఎప్పుడో గేట్ తెరిచిండు. ఆ గేట్ ప్రస్తుతం మేము సగం దించిపెట్టినాము ఎందుకంటే సమయం కాదని. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పాపం వాళ్ళ 4 మిగులుతారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళే మిగులుతారు తప్ప మిగతా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. 2 సంవత్సరాలు కూడా ఉండదు ఈ ప్రభుత్వం అని అంటున్నారు. అది గమనిస్తున్నారండి. ఇప్పుడు ఈ ప్రపంచం చూస్తే తెలుస్తలేదా? ఈ ప్రపంచం చూస్తే తెలుస్తలేదా? రేపు ఏందనే పార్లమెంట్ ఎన్నికల్లో తెలుస్తుంది కదా. 2 నెలల తర్వాతనే వస్తుంది కదా ఎన్నికల ఫలితాలు. 2 నెలల తర్వాత వస్తుంది. 2 నెలల తర్వాత ఫలితాలు చూసిన తర్వాత మాట్లాడమని చెప్తాం కేసీఆర్. ఎంత మెజార్టీ వస్తుంది అంటున్నారు? 5 లక్షల పైచీలకు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని 5 లక్షల పైచీలతో గెలవబోతున్నాం మేము. ఇది ఈ కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళు గజ్వేల్ నుంచి వచ్చారట. ఈసారి మాత్రం మెదక్ గడ్డ మీద నీలం మధు గారిని 5 లక్షల మెజారిటీతో గెలిపిస్తున్నారని అంటున్నారు. ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ. ఛానల్ N2 న్యూస్ అని సెర్చ్ చేయండి, వస్తుంది రేపు సాయంత్రంలోగా.